వెల్కమ్. థ్యాంక్ యూ. మీ అభిమానానికి చాలా ధన్యవాదాలు. కాకపోతే మీ అందరికీ రిక్వెస్ట్ ఏంటంటే వాళ్ళకి ప్లాస్టిక్ కవర్లు మన హాస్పిటల్ ఎప్పుడు తీసుకురావచ్చు. ప్రకృతిని విరుద్ధంగా మనం తయారు చేసుకున్న ఈ ప్లాస్టిక్ కవర్ని నిషేధించడం చాలా అవసరం. కాబట్టి మన హాస్పిటల్లో కానీ మేడలో కానీ ఎప్పుడు కూడా ప్లాస్టిక్ను వాడచ్చు. నేనైతే ఎప్పుడు నా దగ్గర ఒక జూట్ సంచులు పెట్టుకుంటాను దగ్గర. ఇలాంటివి కానీ లేదంటే క్లాత్ది మామూలుగా గుడ్డతో చేసిన సంచులు కానీ వాడండి. ప్లాస్టిక్ మట్టి దయచేసి వాడద్దని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మంచివాడు డాక్టర్ గారు ప్రకృతి ప్రేమికులు. వీడి పేరు వెంకడు. ఊరి పెద్దలా ఫీల్ అయిపోతూ ఉంటాడు. వెనక 10 మందిని వేసుకొని తిరుగుతాడు, కానీ వాళ్ళెవ్వరికీ వీడితో తిరగడం అస్సలు ఇష్టం ఉండదు. డబ్బు చూపించో మభ్యపెట్టో ఊర్లో అందరి చేత ఊరి పెద్ద అనిపించుకోవడం కోసం అలా జనాలు తిప్పుకుంటుంటాడు. పెద్ద తెక్కలోడు. ఎంత తెక్కలోడంటే ఎవరైనా ఏదైనా పని వద్దన్నారంటే అదే పని కావాలనే వారి ముందుకే వెళ్ళి పదే పదే చేస్తాడు. అలా చేసి వచ్చే పైశాచిక ఆనందంతో ఆనందాన్ని పొందుతుంటాడు. ఇంత తెక్కలోడు ఊర్లోకి అంతే మంచి డాక్టర్ గారు వచ్చారు. ఏం జరుగుతుందో ఏంటో మీరే చూడండి. నమస్కారం 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 డాక్టర్ గారు. నన్ను ఎక్కడ అంటారు? ఈ ఊర్లో మనల్ని మించిన పెద్ద మనిషి లేడు. ఈ ఊర్లో మనం ఏం చెప్తే అది మనం చేసిందే శాసనం. ఏమనుకుంటున్నారు? అది మన లెవెల్. చెప్పండిరా చెప్పండిరా డాక్టర్ గారికి. ఇవన్నీ ఎందుకంటే అయ్యి బాబాయ్, అదేంటండి అలా అంటారు? ఇచ్చింది ఎవరు? ఆ లెవెల్ చూసుకోండి, తీసుకోండి, ఏం కాదు. నేను ప్రభుత్వం చేయండి. నాకు ఇలాంటివి తీసుకోవడం నచ్చదు. మీకు నచ్చకపోవచ్చు, కాకపోతే మీలాంటి గొప్ప వాళ్ళకి ఏంటి, మీలాంటి గొప్ప వాళ్ళకి ఎలాంటి ఇవ్వకపోయినా ఇచ్చినా మీలాంటి వాళ్ళు తీసుకోకపోయినా నాకు నచ్చదు. అసలే ముందు ముందు మనకి చాలా అవసరాలు ఉంటాయి. తీసుకోండి, చెప్పండిరా. సర్లేండి, మరి అది అభిమానంతో తీసుకొచ్చారు. కాకపోతే నేను ప్లాస్టిక్ విరోధులండి. ప్లాస్టిక్ కవర్లను తీసుకున్నాను. మా ఊర్లో అందరం నేనే వాడతాం. వాడకపోయినా దగ్గరండి నేనే వాడేస్తాను. అది మన లెవెల్. పండ్రా నిజమేనండి. కాకపోతే మార్పు మీలాంటి పెద్ద మనుషులతోనే రావాలి. మీరు మానేస్తే గ్రామస్తులు కూడా మానే. అయ్యి బాబాయ్, డాక్టర్ గారు వస్తూనే మొదలెట్టారండి బాబు. ఈ ఊర్లో గాలైనా నీరైనా ఆఖరికి బయటికెళ్ళే బుట్టోడైనా మన మాట వింటాడు. వినాల్సిందే. అది మన లెవెల్. అయినా మేము చెప్పించుకునేటోళ్ళం కాదండి, చెప్పేటోళ్ళం. ఈ బాలకల్లా కానివ్వండి, తర్వాత మళ్ళీ చూసుకుందాం. లేదంటే మనకి ఇంకో పేరు ఉందంటే తెక్కలోడు అంటారు. రేపు నుంచి చూసేద్దరు మన ఇష్టరూపం. మీరు కనుక తీసుకోకపోతే. మీరు ఎన్నైనా చెప్పండి, నా విధానాలకు వ్యతిరేకంగా మనం పోను. నాకు ప్లాస్టిక్ అయ్య బాబాయ్, వచ్చాడండి కష్ట పరమాత్మ. ఇలాగే ఉండండి, రేపు నుంచి చూసుకుందాం. తీసుకొచ్చింది డ్రైవింగ్. రాజమండ్రి రాగమంజరి మాయమ్మ పేరు తలవనోడు పేరు మేసిరి కళాకారుల ఫ్యామిలీ మరి నే గజ్జ కడితే నిద్రపోదు నిండు రాత్రి స్వప్న సుందరి నీ మడత చూపు మా పటేల మల్లె పందిరి. ఎంతైనా మనం డాక్టర్ గారికి చాలా రుణపడి ఉన్నాం కదా. ఆయన కానీ లేకపోతే మనకి ఆలోచన వస్తుందా ఏంటి? అదే అందరూ ఇది మరి ఏమనుకున్నారా మనం అంటే అది అలా ఉంటుంది మన లెవెల్. అయ్యి బాబాయ్ బాబాయ్,
వచ్చారండి పెద్ద మనిషి గారు. నమస్కారం నమస్కారం పెద్ద మనిషి గారు. ఇలా మీ గురించి అనుకున్నాం, అలా మీరు ప్రత్యక్షమయ్యారు. పెద్ద మనిషి ఏంటి మీరు ఇలాగా ఈ ప్లాస్టిక్ కవర్ వేసుకొని ఇలా తిరగడం ఇలా బాగుందని మిమ్మల్ని చూసి పొద్దున ఊళ్ళో వాళ్ళందరూ కూడా ఇలాగే తయారు. మీకు దీన్ని వాడితే ఇట్టం ఉండదు, నాకు ఎవరికి ఏది ఇట్టం ఉండదు, అది చేయడమే ఇట్టం. దాని ఫలితమే ఇది. ఈరోజు నేనేసా, రేపు ఈడు, తర్వాత ఆడు, తర్వాత ఊరు మొత్తం ఇలానే ఇస్తా. అట్లుంటది మత్తని తగ్గేదిలే. మనం మొదలెట్టండిరా. మరి నాకేమో ఏట్రా ఇవన్నీ ఎంతలా పెరిగిపోతున్నాయి. వీటిని ఏదో ఒకటి చెయ్యాలరా. ఏడు చేస్తామావా? ఏడు చేస్తాం. అయితే కాలంలోనో నీటిలోనో తోసేస్తాం, లేదంటే అగ్గెట్టి నిప్పెట్టిచ్చేస్తాం. ఇప్పటికిప్పటి నీళ్ళంటే అక్కడ మావేదో చెప్తున్నాడుగా. ఏం చేస్తాం? అగ్గెట్టి నిప్పెట్టిచ్చేస్తాం. అయితే అంతేనంటావా మామ? మరి ఏంటి నా మొక్కనే చూస్తూనే కూర్చుంటారో? ఏమన్నా తగలెట్టేది ఏమన్నా ఉందా? సరే తీయండి, తగలెట్టండి అన్ని. కమాన్. ఏమైపోతారో ఏంటో, నేను లేకపోతే మన ఊర్లో జనాలు ఇలా ఆడాడు. ఏం చేస్తున్నారండి? ఏముంది, ఎవరో హీరోయిన్ వస్తే డాన్స్ వేస్తున్నాం. మీరు కూడా వేస్తారా ఏంటి? ఎవరినైనా ఎట్టకారాలన్నాడు, ఏం చేయాలని మనం ఎక్కడేరా. ఈ ప్లాస్టిక్ కాల్చడంలో వచ్చే పొగలు ఎంత ప్రమాదం మీకు తెలుసా? మీరేదో అనుకుంటున్నారు కానీ అండి, ఈ పొగ వల్ల ఏం నష్టం ఉండదండి. మీరు అనుకుంటున్నారు. ఇంకోటి, ఈ పొగకు కూడా నేనంటే చాలా ఇష్టం. మీరేదో నష్టపోతుంది అంటున్నారు కదా, ఆ ప్రకృతికి కూడా నేనంటే ఇష్టమే. చూసారా? అబ్బా, ఈ పొగ చూసారా ఎంత కమ్మగా ఉందో? అదండి ఈ ఊర్లో ఈ ప్రకృతికి కూడా నేనంటే ఎంత ఇష్టమో. ఇట్లుంటది మనతోటి, తగ్గేదేలే. వీడు మారేది లేదు. మావా, ఇట్లా ఏం చేద్దాం? మొన్న డాక్టర్ గారు కాల్చుంటే వస్తున్నారు. ఆయన ఎత్తంటే మనం మానేస్తామేట్రా, అంతగా రెట్టింపు చేస్తాం. అయినా ఎందుకో మామ వద్దనిపిస్తుంది నాకు. మొన్న మా పుట్టోడికి కూడా ఇలాగే జ్వరం వచ్చేసి తగ్గడం మొదలు పెట్టేసి. వారిని వాడేదో చల్లు ఆడుండి ఉంటాడు, జలుబు చేసి ఉంటది, దగ్గి ఉంటాడు. అంతేగాని అయ్యి పెట్టుకుంటే ఎలారా? విధానాలు మార్చుకోండిరా అంటే మేము మారం ఇంతే ఇలాగే ఉంటామంటే ఎలా కుదురుతురా? సర్లేండి, కొన్ని అంటున్నారుగా, ఇవన్నీ తీసి నీటిలో కలిపేద్దాం. పదండి. సరే మామ, సరే మామ. త్వరగా రండిరా, మళ్ళీ ఆ డాక్టర్ గారు వస్తే ఏదో ఒకటి అంటాడు. పదండి. రండిరా, వేయండి, అందరూ నీటిలో వేసేయండి. రండి. ఏం చేస్తున్నారు వీళ్ళు ఇక్కడ? వెంకట ఇక్కడే ఉన్నాడు, ప్రస్తుతం నాశనం చేసేస్తున్నట్టున్నాడు. ఏం చేస్తున్నారు మీరు? ఏం చేస్తారు మీరు? సముద్రంలో కాకినట్టు అంటారు కదా, గంట ఎక్కడ ఉందా అని ఎత్తుతున్నాం. మీరు వచ్చారు. మీరు మరీ మీరు మాట్లాడుతున్నారు. మీలా మతం వాళ్ళగా తెలుస్తుంది రండి. మీకు మాకేం తెలుస్తుంది? సరిగ్గా చెప్పారు. ఏంటి మేము మితిమీరలేదన్నా? మీకు మతి లేదని. ఎంత మాట అన్నా? ఊరు పెద్ద మనిషి అంటావా? ఊరి పెద్ద అంటే 10 మందికి ఉపయోగపడేలా ఉండాలి, ఇలాంటి పనికి మాలిన పనులు చేయడానికి కాదు. ఏమైపోద్దండి మీరు ఎంత మాట్లాడుతున్నారు? నీటిలో పెట్టడం వల్ల ఏమన్నా వచ్చేద్దా? ప్లాస్టిక్ భూమి మీద ఉన్న జంతువులనే కాదు, నీటిలో ఉన్న జీవరాశులను కూడా మొహాలకు అడ్డుపడి అవి కూడా చనిపోతూ ఉన్నాయి. నదుల్లో వేల టన్నుల్లో జీవరాశులు ఈ ప్లాస్టిక్ వల్ల చనిపోతూ ఉన్నాయి. ఓహోహో, గొప్పగా చెప్తున్నారులేండి. చూడండి, మీతో నాకు అనవసరం. నేను బంతి లాంటి. మీరు ఎంత అయితే నేలకేసి కొడతారో అంతే ఎత్తు పైకి ఎగురుతా. ఏమనుకుంటున్నారేంటో చెప్పండి రా. ఇంకా ఈడు మారడు, ఈడు మారితే ఈ సమాజమే బాగుపడేది. అలాగే మాట్లాడతానే అందరూ ఈ బాగుపడే లక్షణాలు అయితే లేవు. ఏమయ్యా,
ఎక్కడ బాగాలేదు మీరంతా ఎక్కడేం చేస్తున్నారు? ఊరుకోండి డాక్టర్ గారు. ఏదో ఇన్నాళ్ళు మా పొలాలు ఇల్లు తాకడి పెట్టుకొని ఏదో చిల్లర గింజలు డబ్బులు చెప్తూ మమ్మల్ని తిప్పుకునేవాడు. ఆడు చేసిన పాపమే అతని శాపంగా మారి ఇలాంటి దరిద్రమైన జబ్బు అంటించుకున్నాడు. వాడు మొహాన్ని చూడడమే పెద్ద దరిద్రము, మళ్ళీ ఆ పాపని మళ్ళీ మమ్మల్ని మొయ్యమంటారా? అదేంటో ఇంతకాలం ఆయన వెనకాల తిరిగి ఇప్పుడు ఇలా అంటున్నారు. తిరిగే వాళ్ళండి, ఏదో మా కర్మ కాలి. అయినా మిమ్మల్ని ఎన్ని మాట్లాడేవాడండి. అయినా మీరెందుకండి వాడి దగ్గరికి అంటారు? మీరు దేవుళ్ళు అంటారు. సమాజంలో బొత్తిగా మానవత్వం చచ్చిపోయింది అయ్యా. ఆ డబ్బులు ఉన్నంతకాలం ఆయన వెనకాల తిరిగారు, ఇప్పుడు జబ్బు వచ్చేటప్పటికి ఎవరు రావంటున్నారు. కనీసం నేనన్నా వెళ్తాను రేపొద్దున. ఇప్పుడు నన్ను మీరు ఇప్పుడు దేవుడు అంటున్నారు, రేపొద్దున నన్ను కూడా తిడతారు. సర్లేండి, ఇంకా ఎన్ని ఎందుకు కానీ నాకు ఇల్లు చూపించాను, నేనన్నా కనీసం ఇల్లు వస్తాను. సరే అయితే వెంకట గారు. నమస్కారం డాక్టర్ గారు. నమస్కారం. ఏమండి, ఏంటి ఆరోగ్యం బాగాలేదంట? అవునండి, అదేదో క్యాన్సర్ జబ్బుట. కూర్చోండి. అదేదో క్యాన్సర్ జబ్బుట వచ్చి పడింది. అస్సలు మాట్లాడలేకపోతున్నాను. దగ్గండి. చుట్టుపక్కల ఉన్న జనాల వచ్చిన వాళ్ళు కూడా ఎవరు ఉండక వెళ్ళిపోతున్నారు. నా చుట్టూ ఎవ్వరూ లేరు. ఒంటరి వాడిని ఏకాకిని అయిపోయానండి. వెంకట గారు, ఈ ప్లాస్టిక్ వల్ల చాలా నష్టాలు జరుగుతాయి. అంటే దాని దగ్గర మీరు ప్రతిరోజు ఒక ప్లాస్టిక్ కాల్చడం వల్ల ఆ పొగంతా మీకు పట్టేసింది. ఇప్పుడు పట్టేసి ఇటువంటి జబ్బులన్నీ వస్తున్నాయి. ఈ రోజు ఎలా ఉందంటే ప్రపంచం అంతా కూడాను చిన్న పిల్లల దగ్గర నుంచి ముసలోళ్ళ దగ్గర అందరికీ క్యాన్సర్ జబ్బులు రావడం, ఆస్తమా రావడము, అట్లాగే రకరకాలుగా ముఖ్యంగా ఈ యువకుల్లో నపుంసకత్వం రావడం, ఇవన్నీ కారణాలు ఏంటంటే ఈ ప్లాస్టిక్లో ఉండే ఆ కెమికల్స్ వల్ల వస్తున్న జబ్బులు ఇవన్నీ కూడా. చాలాసార్లు హెచ్చరించాను, కానీ మీరు నా మాట వినలేదు. కనీసం ఇప్పటికైనా నా మాటిని మీరు నాతో రండి, పట్టణానికి వెళ్దాం, చూపిస్తాను. అయ్యి బాబాయ్, గొప్పవారండి. మీరైనా నన్ను పట్టణానికి తీసుకెళ్తానంటున్నారు, కానీ నేను పట్టణానికి వచ్చే స్థితిలో లేనండి. కూర్చుంటే పడుకోలేను, పడుకుంటే కూర్చోలేను. నా అవస్థ నా అవస్థగా ఉందండి. చాలా ధన్యవాదాలండి బాబు మీకు. వెంకట గారు, చూసారుగా మన వెంకడు పరిస్థితి. ఇలా వద్దంటున్నా వినకుండా ప్లాస్టిక్ను యథేచ్ఛగా వాడి ప్రాణాలు మీదకి తెచ్చుకున్నాడు. ఇతడే కాదు, ఇలాంటి వారు ఎందరో మన సమాజంలో ఉన్నారు. వారి వారి మాట పట్టింపులకు పోయి కొందరు, తెలియక ఇంకొందరు, ఇలా మనకి మనమే మన ప్రకృతిని చేజేతులారా పాడు చేసుకుంటున్నాం. ప్రస్తుతం ప్లాస్టిక్ను భూమండలాన్ని నాశనం చేసే భూతంగా పరిగణించవచ్చు. భూమిలో కలుస్తున్న ప్లాస్టిక్ నుండి విష పదార్థాలు విడుదలై భూగర్భ జలాలను కలుషితం చేస్తున్నాయి. మూగ జీవాలు ఈ ప్లాస్టిక్ వస్తువులు తిని చనిపోతున్నాయి. నీటిలో కలుస్తున్న ప్లాస్టిక్ వల్ల సముద్రపు జీవులు నశిస్తున్నాయి. ప్రస్తుతం మానవులు సంవత్సరానికి 350 మిలియన్ మెట్రిక్ టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలను ఉత్పత్తి చేస్తున్నారు. ప్రతి సంవత్సరం సుమారు 270 మిలియన్ మెట్రిక్ టన్నుల ప్లాస్టిక్ సముద్రంలో కలుస్తుంది. కొంతకాలానికి మనిషి మనుగడకు ప్రమాదకరమైన పరిస్థితి ఏర్పడుతుంది. ఇప్పటికైనా ప్రతి ఒక్కరూ మేల్కొని ప్లాస్టిక్ వాడకం మాని ప్రకృతితో మమేకమయ్యే వస్తువులను వాడి మనల్ని, మూగ జీవాలని, రాబోయే తరాలని కాపాడుకుందాం.